మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలని చెప్పి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే టెండర్ల ప్రక్రియ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఏ ఒక్కరు కూడా ధైర్యంగా వచ్చి ఆ టెండర్ల ప్రక్రియ దాంట్లో పాల్గొనడానికి ఇష్టపడల. ఒక్క కిమ్సోళ్ళు మాత్రం ఆదోని దానికి మాత్రం పాల్గొన్నారు. మిగిలిన మార్కాపురం గానీ, మదనపల్లి గానీ, పులివెందులు గానీ కాలేజీల దాంట్లో కనీసం టెండర్ ప్రక్రియలో పాల్గొనడానికి కూడా రాల. దీనిపైన ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్కరు నాయకులు తర్వాత సామాన్య ప్రజలు అందరూ మాట్లాడుతుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పోరాటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా తమ స్టాండ్ను వినిపించడం, తమ వాదనని వినిపించి పూర్తి స్థాయిలో కోర్టుల్లో కేసు వేయటం కంటే మేము వెనకాడం, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళటం మేము అంగీకరించాం, ప్రభుత్వం పరిధిలోనే ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. దాంతో వాటి పర్యవసానాలు పూర్తిగా ఎందుకబ్బా మాకెందుకు ఇవన్నీ ఏడబరిస్తామని చెప్పి రేపు జగన్ గారు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ ఏడబడతామని చెప్పి ఆ టెండర్ ప్రక్రియలో కంపెనీలనే పాల్గొన్నారు. సరిగ్గా సత్యకుమార్ గారిని ఈరోజు మీడియా వాళ్ళు అడిగారు, ఏం సార్ మరి ఆ టెండర్ల ప్రక్రియ ఏంది అయ్యిందంటే, అవునయ్యా ఆయన బెదిరించిన దాని మీద కొంతమంది ఆగిపోయటం జరిగింది, ఫోన్లు చేసి కూడా బెదిరించారంట, ఏం చేయాలా, అయినా కూడా మేము వెనక్కి తగ్గం, రాయితీలు ఏమన్నా ఇంకొద్దిగా పెంచి ఆ కంపెనీలకి ఎవరైతే పాల్గొనే వాళ్ళకి ఇంకొద్దిగా ఆసక్తిగా మేము ఇంకొన్ని రాయితీలు అంట, ఇంకెందుకు గవర్నమెంట్ పరిధిలో కడితేనే వాళ్ళకి అన్ని రాయితీలు ఇచ్చే బదులు వాళ్ళ చేతులు వాళ్ళ మేపే బదులు ఆ డబ్బులే ఆ రాయితీలు అవన్నీ గవర్నమెంట్ భారమే కదా, అదే తీసుకుపోయి కడితే ఏమి. జగన్ గారు చెప్పారు కదా, మీరు కట్టకపోయినా బాధలేదు స్వామి, ఈ 3 ఏళ్ళు వదిలేయండి, ఈ 3 ఏళ్ళు అట్టాగా ఉంచండి, రేపు మా ప్రభుత్వం వచ్చా మేము కడతామని చెప్పి జగన్ గారు చెప్పారు కదా. ప్రభుత్వం అంటే రాయితీలు ఇంకొన్ని పెంచి మళ్ళీ ఈసారి టెండర్లు పిలిచి మళ్ళీ కంపెనీ వాళ్ళకి పాల్గొనండి అని ఆహ్వానిస్తుందంట. సార్ మరి బెదిరిస్తున్నారు అన్నారు కదా, మరి ఫోన్ చేసి కూడా బెదిరించారన్నారు కదా సార్, మరి వాళ్ళ మీద ఏం చర్యలు ఏం తీసుకుందంటే, మనం చర్యలు తీసుకోవాలంటే ముందు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి కదా, కంప్లైంట్ ఇస్తే తీసుకుంటాం, కంప్లైంట్ ఇవ్వకుండా ఏం తీసుకుంటాం, దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటాం. అంటే ఫోన్లు చేసి బెదిరిస్తే మీడియా లీకులు రావా, మీడియా బయటికి చెప్పదా, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు మీకు తెలియదా ఎవరిని బెదిరించారు ఏందని. ఇక ఆయన అంటాడు, ఈ మెడికల్ కాలేజీల అంశం పైన కేంద్ర మంత్రి కూడా నాకు లెటర్ రాశాడంట, వాళ్ళు ఏదో సరే అఫీషియల్ లెటర్ బయట పెట్టండి, మీరు టైప్ చేసిన లెటర్ కదా అఫీషియల్ లెటర్. ఎక్కడ జరిగింది ఇదంతా, ఎక్కడ జరిగింది అసలు? జగన్ గారికి పిల్లలకి విద్య అనేది దూరం చేయాలని భావిస్తున్నారంట. పిల్లలకి ఈ విద్య అనేది దూరం చేయాలి అని జగన్ గారు భావిస్తే అసలు 17 మెడికల్ కాలేజీలు శంకుస్థాపన కూడా చేయడు కదా. కేంద్రం ప్రభుత్వం ఎన్ఎంసీ దగ్గర నుంచి పర్మిషన్ కూడా తెచ్చుకోడు కదా. ఆ ఎన్ఎంసీ దగ్గర 17 మెడికల్ కాలేజ్ సంబంధించి పర్మిషన్ కూడా తెచ్చుకోడు కదా జగన్ గారు. పేదవాళ్ళకి ఆ విద్య అనేది పూర్తి స్థాయిలో ప్రభుత్వం భరోసా ఇచ్చి మరి వాళ్ళకి అందజేయాలి, రేపొద్దున వాళ్ళు బాగుపడితే రాష్ట్రానికే ప్రయోజనం అని చెప్పి జగన్ గారు భావించి ముందు తీసుకెళ్తే, మీరు తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతా, ప్రైవేట్ వాళ్ళు లాభం చేకూర్చి వాళ్ళకి ఇంకా శాలరీలు కూడా మన ఖజానా నుంచి కలిగిస్తుంటే ఇంకా మనకేమి బిల్డింగ్లన్నీ అయిపోయినాయి, బిల్డింగ్లన్నీ దాదాపు 90% అయిపోయినాయి. ఇప్పుడు మీరు పిలిచి 4 టెండర్లు ఏదైతే 4 కాలేజ్ టెండర్లు 90% పనులు అయిపోయినాయి, ఆ 10% పనులు అయిపోవాలి. ఇంకా మీరు నిజంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని బాధ పెడతా ఉన్నారు. ఈ మెడికల్ కాలేజీల అంశం పూర్తిగా ప్రైవేట్ వాళ్ళ చేతులకి ఎందుకు మహాప్రభు, గవర్నమెంట్ పరిధిలో ఉంచండి అని చెప్పి రాష్ట్రంలో ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టే వాళ్ళు అక్కడ ఆగిపోయారు, టెండర్ ప్రక్రియలో పాల్గొనలా. వాళ్ళకి సర్వేలు ఉండవా, ఆ పాల్గొనే వాళ్ళు ప్రజల అభిష్టం మేరకు వెళ్ళరా, రేపొద్దున గవర్నమెంట్ మారితే ప్రజలందరూ తిరగబడతారని వాళ్ళకి తెలీదా? ఎందుకు ఈ మాటలన్నీ? ప్రజా తీర్పుకి ప్రజా ఆమోదానికి మీరు ఆ రోజు ఎలక్షన్ ప్రచారంలో మేము మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడతామని చెప్పి ఏమన్నా ప్రచారం చేశారా? భరోసాగా జగన్ గారు హయాంలో వచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీ మీరు కంప్లీట్ చేయలేకపోతే వదిలేయండి అని చెప్తున్నాం కదా. అవి కంప్లీట్ చేయొద్దు, రేపు మా గవర్నమెంట్ వస్తే మేము చేసుకుంటాం. ఏంది ఇది? సత్యకుమార్ గారు అంటారు బెదిరించారు ఫోన్లు చేసి, ఆయన బెదిరింపుల వల్ల భయపడ్డారు అంటారు. మళ్ళీ కాదు ఆయన బెదిరింపుల వల్ల భయపడలేదు, మళ్ళీ ఆయన ఎక్కడికి వస్తారు అని వాళ్ళకే తెలుసు, వాళ్ళకి రారని. మరెందుకు పాల్గొనవచ్చు కదా, పాల్గొని పాట పాడుకోమనండి. మళ్ళీ మీరే అంటారు జగన్ గారి ప్రభుత్వం గతంలో చూశారు కదా, మళ్ళీ ఏదేం చేస్తాడని చెప్పి వాళ్ళు భయపడుతున్నారని మళ్ళీ అని అంటాడు. మీరే ఒక మాట చక్కగా మాట్లాడారు సత్యకుమార్ గారు. మంత్రి హోదాలో ప్రజలకు ఏం చేస్తే మంచి అని ఆలోచించి చెప్పండి. పీపీపీ పద్ధతులు ఎందుకు మంచి అని చెప్పండి, ఇదిగో ఈ రీజన్ ద్వారా మంచి అని చెప్పండి. గవర్నమెంట్ పరిధిలో జగన్ గారు 7 మెడికల్ కాలేజీలనే సంవత్సరాలు కంప్లీట్ చేశారు. ఇంకో ఈ సంవత్సరాలు కానీ జగన్ గారే ఉండుంటే ఈ కూడా 10 కూడా కంప్లీట్ అయిపోయి మొత్తం 17 ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. చివరి సంవత్సరాల్లో కదా మెడికల్ కాలేజీలు మొదలుపెట్టింది, సంవత్సరాలు 2 ఏళ్ళు ముందు అంతే, ఈ కరోనా టైంలో.
ఆ కరోనా అయిపోయింది. మెడికల్ కాలేజీలు క్లాసులనేవి 2023లో 5 స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత ఇంకో 24 స్టార్ట్ అవ్వాల్సింది మీరొచ్చారు. అయి కూడా నీరు గార్చి మా సీట్లు వద్దని చెప్పారు. ఇవంతా ప్రక్రియ జరిగిపోతా ఉంది. అంతిమంగా ఫైనల్‌గా ఈళ్ళు ఏతావాత ఏం తేల్చారంటే బెదింపుల ద్వారా భయపడ్డారు. కానీ రాయితీలిచ్చి మళ్ళీ రప్పిస్తామని తేల్చారు. ఏతావాతగా తేల్చాలంటే.